భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం. భాగవత పురాణాన్ని వ్యాసుడు రచించటం, అది శుకుడు పరీక్షితునికి చెప్పటం వంటి విషయాలు వివరించుకున్నాం. ఆ పరీక్షితునికి శుకుడు భాగవత కథలు చెబుతున్న సమయంలో సూతుడు అను మహర్షి అక్కడే ఉన్నాడు. ఆ సూతుడు నైమిషారణ్యంలో భాగవతం చెబుతుండగా భాగవతం ప్రసిద్ధిలోకి వచ్చింది. అయితే సూతుడు భాగవతాన్ని వివరించటం వెనుక కారణాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. దీని ద్వారా మనకి కలియుగ సత్యాలు, కలిపురుషుని విశేషాలు తెలుస్తాయి. ముందుగా గోమతి అను నదం నైమిషారణ్యంలో ప్రవహిస్తున్న గొప్ప నదం. అది సాక్షాత్తు బ్రహ్మదేవుని కమండలంలో నుంచి ఉద్భవించినది. అలా ఆ నదం ప్రవహిస్తున్న స్థలమే నైమిషారణ్యం. దేవతలు కూడా ఆ స్థలంలో ఎక్కువగా నివసిస్తూ ఉండేవారు. పూర్వం ఆ నైమిషారణ్యంలోనే 8,000 మంది ఋషులు 1000 సంవత్సరాల యజ్ఞం జరిపించారు. ఏకంగా శరీరంతోనే స్వర్గము చేరే మహాయజ్ఞమది. అటువంటి యజ్ఞానికి తగ్గ పుణ్యస్థలమే నైమిషారణ్యము. కానీ దానికి ముందు ఋషులంతా కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, బ్రహ్మదేవ, రానున్నది కలియుగం, మేము దాన్ని భరించలేము, మాకు పుణ్య చోటును ఇవ్వండి, అక్కడే చక్కగా పురాణాలు వింటూ యజ్ఞ యాగాలు చేస్తూ జీవిస్తాం అని అన్నారు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఋషుల్లారా, ప్రస్తుతం అటువంటి స్థలమేది లేదు, కానీ దానికోసమై నేను త్వరలో ఏర్పాటు చేస్తాను అని చెబుతాడు. అలా బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో బ్రహ్మ మనోమాయ చక్రాన్ని సృష్టిస్తాడు. అయితే ఆ చక్రములో నేమి అనగా ఇనుప బద్ది ఉంది. ఆ నేమి విరిగి భూమండలంలో ఏ స్థానమున పడుతుందో అదే పుణ్యస్థలమవుతుంది. అక్కడే మీరు కలిపురుషుని భయం లేకుండా చక్కగా వేద పురాణాలను వింటూ ఉండండి అని బ్రహ్మదేవుడు సెలవిస్తాడు. అలా బ్రహ్మదేవుడు వదిలిన ఆ చక్రమును అనుసరిస్తూ ఋషులు వెళ్లారు. ఆ చక్రము నైమిషారణ్యంలో పడింది. అందులోని నేమి ముక్కలవ్వ, ఆ నేమిలోని ఓ చిన్న ముక్క భూమిని చీల్చి పాతాళంలోని నీటిని బయటకు తన్నింది. అలా ఆ నీరు ఇప్పుడు చక్ర తీర్థము అని పిలువబడుతుంది. అలా నైమిషి అనే పదానికి అర్థం చక్రం యొక్క నేమి విరిగి భూమిపై పడ్డ స్థలం అని అర్థం. అలా బ్రహ్మదేవుడు చెప్పబడిన ఆ పుణ్య స్థలమే నైమిషారణ్యము. అలా అరణ్యంతో కలవడంతో నైమిషారణ్యం అవ్వింది. ఆ తర్వాత అదే నైమిషారణ్యానికి యక్షులు వచ్చారు. బ్రహ్మదేవుడిని ప్రార్థించి బ్రహ్మ కమండలం నుంచి గోమతిని తెచ్చుకున్నారు. అలా ఎందరో ఋషులు ఏకమయ్యి 1000 ఏళ్ల యజ్ఞాన్ని కొనసాగించారు. కానీ అన్ని యజ్ఞాల్లో శ్రేష్ఠ యజ్ఞమే పురాణాలు వినటం. దీన్ని కథాయజ్ఞము అని కూడా అనవచ్చు. ఈ కథాయజ్ఞం లేనిది ఎంతటి యజ్ఞమైనా సరే ఫలితం పొందే అవకాశం లేనేలేదు. ఈ ప్రస్తుత కాలంలో కూడా గుడిలు కట్టబడినా సరే అదే గుడిలో కథాయజ్ఞము జరిపించి తీరాలి, లేకపోతే ఆ గుడిలో దైవశక్తి అనేది ఉండదు. ఇది సాక్షాత్తు బృహస్పతి అంతటి వారే చెప్పినది. అలా ఆ నైమిషారణ్యంలో భాగవత పురాణాన్ని చెప్పిన వాడు సూతుడు అనుబడే ఉగ్రశ్రవుడు. రోమాలు నిక్కబడుచుకునేలా ఆయన పురాణాలు చెబుతుంటాడు. అందువలన ఆయనకు రోమహర్షణుడు అను కీర్తి వచ్చింది. అలా ఆయన పురాణాలు చెబుతుంటే అక్కడి వారంతా ఎన్ని గంటలైనా సరే శ్రద్ధగా వినేవారు. అంతటి మహిమగల మాటల రీతితో సూతుడు ఆకట్టుకునేవాడు. అలా ఆ సూతుడు ఒకసారి నైమిషారణ్యం వైపు నడిచాడు. సూతుడి రాకతో అక్కడే ఉన్న ఎందరో మహర్షులు లేచి నిలబడ్డారు. భక్తితో గౌరవించి దర్భ ఆసనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో సూత మహర్షి కూర్చున్న చోటు సూత్ గట్టి అను పేరుతో ఉంది. సూత్ గట్టి అంటే సూతుడు కూర్చున్న ఆసనము అని అర్థం. అలా సూతుడిని మహర్షులంతా ఇలా వేడుకున్నారు, స్వామి, కలిపురుషుని బాధతో బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఈ నైమిషారణ్యమును పొందాము. ఇక మా అదృష్టంతో మీ దర్శనమును కూడా పొందాము. దయచేసి మీరు మాకు పురాణ కథలు చెప్పండి. మరీ ముఖ్యంగా భాగవత పురాణాన్ని మీరే చెప్పండి. ఎందుకంటే భాగవత పురాణం చెప్పేవాడికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలే మొదటిగా 16 ఏళ్లు నిండాలి. మీకు ఆ వయస్సు దాటింది. ఆ తర్వాత ఎన్నో పురాణ గ్రంథాల అవగాహన ఉండాలి. అనగా సకల పురాణ వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు అన్ని ఎంతో స్పష్టంగా అర్థం చేసుకుని ఉండాలి. అంతటి వాడే భాగవత పురాణాన్ని అర్థం చేసుకుని చెప్పగలడు. ఇక ఈ గ్రంథాల విషయం పక్కన పెడితే భాగవతం చెప్పేవారు మహాభారతం, భగవద్గీత, భాగవతం
ఈ 3 ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే భాగవత విషయాలు మహాభారతం, భగవద్గీతతో కూడా ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి. అలా కాకుండా భాగవతంపై చర్చించుకుంటే మూర్ఖత్వమే. ఇక 3వ అర్హత ఏమిటంటే మీరు వినవలసిన కథలు మాత్రమే విని మిగతా విషయాలన్నిటినీ విననట్టు వదిలేస్తారు అని మహర్షులు చెప్పిన ఈ 3వ అర్హతలో చాలా అంతర్థం ఉంది. అదేంటంటే పురాణాలు చెప్తున్న వ్యక్తి ఎవరైనా సరే మధ్యలో హాస్యం కోసం కొన్ని సొంత కథలు చర్చ చేస్తూ ఉంటారు. అలా అవి వినకుండా వదిలేసి వినాల్సిన ముఖ్య విషయాలు విన్నవాడే భాగవత కథలు చెప్పగలడు. ఇక ఇవన్నీ ఓ ఎత్తైతే ఆ మహర్షులు చెప్పిన 4వ అర్హత మరో ఎత్తు అనుకోండి. అదేమిటంటే ఈ భాగవతం చెప్పేవారు ఎవరైనా సరే సాధులతో స్నేహం చేయాలి. సాధువులను వ్యతిరేకించినా లేక వారిని దూషించినా సరే వారు చెప్పే ఈ పురాణానికి అర్థం మిగలదు. అలా మేము చెప్పిన ఈ 4 అర్హతలు మీకు ఉన్నాయి. అందువల్లనే మీ చేత భాగవత కథలను వినాలనుకుంటున్నాము. రాబోయే కలియుగంలో కలిపురుషుడి బాధ నుండి విముక్తి పొందాలనుకుంటున్నాము అంటూ కలియుగం నాటి మానవుల ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించారు ఆ మహర్షులు. మొదటిగా సోమరితనం, అలసటతో ఏ పని సరిగ్గా చేయలేకపోవటం. ఉదాహరణకు ఎవరైనా ఏదైనా పని చెబితే అది ఇవాళ కాకుండా రేపు లేక మరునాడు అంటూ తరచుగా వాయిదా పెట్టడం. చేయవలసిన పని కూడా సమయానికి పూర్తి చేయకపోవటం. అలా కలియుగంలోని మానవుల ప్రధాన లక్షణమే అలసట. ఇక రెండవది మందబుద్ధి కలిగిన వారు, తెలివితేటలు లేనివారు, పుస్తకాలను అర్థం చేసుకోక బుర్ర బద్దలు చేసుకునేవారు. పూర్వం జనులంతా వేదాలు, శాస్త్రాలు అంటూ వేలాది పుస్తక జ్ఞానాన్ని నెత్తి మీద సులువుగా మోసేవారు. ఈ కాలం జనులు ఒక పద్యమును కూడా అత్యంత కష్టంతో చదువుతారు. అర్థాన్ని గ్రహించకుండా చదవాల్సిన పుస్తకాలను పక్కకు దోసేస్తారు. అటువంటి వారినే మందబుద్ధి బలులు అని అంటారు. ఇక మూడవది అల్పతర ఆయువులు కలిగిన వారు, అనగా ఆయువు తక్కువగా ఉండటం. ఈ కలికాలంలో నిండు నూరేళ్లు ఆయుష్ ఉన్నవారు లేనేలేరు. ఒక వ్యక్తి 70 ఏళ్లు బ్రతికాడు అంటే జనులంతా నోరు తెరిచి 70 ఏళ్ల చాలా ఎక్కువే అని అనుకుంటారు. ఇక నాలుగవది ఉగ్రరోగ సంకలితులు, అంటే ఎక్కువ రోగాలు కలిగిన వారు. ఈ కాలంలో ప్రతి పనికి అలసట, మోకాళ్ల నొప్పులు, శరీర బలహీనతలు పెరుగుతూ వస్తున్నాయి. విపరీతమైన రోగంతో ఎందరో దుఃఖిస్తున్నారు. కాస్తో కూస్తో ఉన్న ఆయువుపై కూడా సుఖపడకుండా రోగభారాన్న పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప వారు బ్రతికి బయటపడట్లేదు. ఇక ఐదవది మందభాగ్యులు, అనగా ఐశ్వర్యములు పొందకపోవటం. సంతోషం, కుటుంబం లేక ధనం అను పిలువబడే ముఖ్య ఐశ్వర్యాలు ఏవీ తోడు ఉండవు. సంతోషం ఎన్నటికీ పొందలేరు. కలిసి ఉన్న కుటుంబం అంటూ ఏదీ లేదు. ధనం కోసం దిగజారని వారు కూడా ఎవరూ లేరు. అలా సుఖ సంతోషం లేని జీవితాన్ని పొందిన వారే మందభాగ్యులు. ఈ కలికాలంలో మంచి కర్మలు చేసేవారు ఎవరూ లేరు. మంచి కర్మలు చేస్తున్న వారికి అడ్డుకునేవారు మాత్రం ఎందరో ఉంటారు. అలా ఆత్మకు మనశ్శాంతి అనేది ఎంతో ముఖ్యమైనది. అలా మాకు ఆత్మశాంతి కలిగించేది ఆ శ్రీకృష్ణుడి కథలు మాత్రమే. కలియుగంలో ఎందరో వ్యక్తులు దుర్మరణం పొందుతున్నారు. ఎన్నో దుఃఖబాధలతో శరీరాన్ని విడిచిపెడుతున్నారు. అలా ఆ అకాల మరణం నుండి బయట పెట్టే కృష్ణుడి కథలు చెప్పండి. ఎన్నోసార్లు భూమిపై అవతరించి విష్ణువు చేసిన ఆ మాయలను చెప్పండి. కృష్ణుడు వదిలిన భూమి భారమెక్కింది. భూదేవి ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నదో చెప్పండి. ఈ కలియుగ బాధలతో చేయి కలపలేము. కలికాలంలో మునగలేము. కామక్రోధ వంటి మొదలైన అంధకార లక్షణాలను తొలగించగల కృష్ణ కథలు మాకు కావాలి. కాబట్టి మాకు ఆ కృష్ణ పరమాత్ముడి కథలను అందించండి అంటూ ఆ ఋషులు ఎన్నో విధాలుగా సూతునితో వేడుకున్నారు. దానికి సూత మహర్షి, ఓ మహారిషులారా, మీరు మహాత్ములు, గొప్ప గొప్ప ఋషులు. అన్నీ తెలిసినా సరే నన్ను గౌరవించి నా ద్వారా భాగవత కథలను వినాలనుకుంటున్నారు. నాకు తెలుసు మీలో భాగవతం తెలియని వారంటూ ఎవరున్నారు? వేదం తెలియని వారెవరు? అన్నీ తెలిసి కూడా నాకు అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి దీన్ని నా అదృష్టంగా భావించి మీకు భాగవత కథలను చెబుతాను అంటూ సూతుడు తన గురువును ఒక్కసారిగా నమస్కరించి వ్యాసునికి సమర్పించే శ్లోకంతో ఇలా మొదలెట్టాడు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్మమం దేవీం సరస్వతిం
వ్యాసం తతో జయముదీరయత్ అంటూ సూతుడు ముందుగా నారాయణుడిని నమస్కరించి ఆ తర్వాత నరుడిని అంటే నారాయణలోని సగభాగం అయిన మానవుడిని నమస్కరిస్తూ తర్వాత సరస్వతీదేవికి నమస్కరిస్తూ చివరిగా జయం అను పేరు కలిగిన మహాభారత గ్రంథాన్ని ధ్యానిస్తూ ఈ భాగవత కథను మొదలుపెట్టాడు. అలా వ్యాసుడి దుఃఖం, నారదుడి పూర్వజన్మ రహస్యం, శుకమహర్షి పరీక్షితుడికి భాగవతం చెప్పే వంటి మొదలైన విషయాలు సూతుడు వివరించాడు. పరీక్షిత్తుడు అంతటి వాడే అహంకారంతో శృంగి చేత ఎలా శపించబడ్డాడో వివరించాడు. అయితే ఇక్కడ పరీక్షిత్ వంటి మహారాజు ఎందుకు అహంకారానికి గురి అయ్యాడు, కృష్ణుడి పాలన మరిచాడా, అర్జునుడి ధర్మం మరిచాడా అని మనలో మనకు సందేహం రావచ్చు. అయితే పరీక్షిత్తుడు కలిపురుషునికి 5 చోట్ల ఉండమని వరమిచ్చాడని చెప్పుకున్నాం. ఆ 5 చోట్లే సువర్ణము, స్త్రీలోలత్వం, హింస, జూదం, మద్యపానం. అయితే పరీక్షిత్తుడు ఓ రోజు తన పూర్వీకుల సంపదను చూసి మురిసిపోయాడు. అక్కడే ఉన్న ఓ కిరీటాన్ని గమనించాడు. ఆ కిరీటం భీముడు జరాసంధుడిని చంపి సంపాదించుకున్నది. దాన్ని గుర్తించి మురిసిపోయిన పరీక్షిత్తుడు ఆ కిరీటాన్నే ధరించి వేటకు వెళ్ళసాగాడు. పరీక్షితుడి వరం ప్రకారమే కలిపురుషుడు జరాసంధుడి కిరీటం నుండి వెంటనే బయటకు వచ్చి పరీక్షితునిలోనే చేరాడు. అలా ఆ రోజు వేటకు వెళ్లిన పరీక్షితుడికి అంతా అశుభమే జరిగింది. ఎప్పుడు వేటాడని రీతిలో దూసుకుపోయాడు. కాని అప్పుడే పరీక్షితునికి దాహం వేసింది. సహజంగా రాజులెవ్వరికి అసలు దాహం వేయదు, అసలు అలసిపోరు కూడాను. ఎప్పుడు దృఢంగా బలంతో కనబడతారు. కాని ఆ రోజు పరీక్షితుడి తలరాత కలిపురుషుడి చేతపడింది. అందుకే అంతటి విశాలమైన ప్రదేశంలో దాహం తీర్చుకోవటానికి పరీక్షిత మహారాజుకు ఒక్క నది కూడా కనబడలేదు. పక్కనే కౌన్సికి అనే నది ఉండేది. కాని పరీక్షితుడి రాకతో అది కనబడలేదు. దేవతలే వారి మాయాతో పరీక్షితునికి నీరు దొరకకుండా చేశారు. తలరాత అలా ఉంది కాబట్టే అన్ని సంఘటనలు వెంటనే జరిగాయి. మునిని చూసి నీరడిగితే ఆయన సమాధానం ఇవ్వలేదు. సరిగ్గా పరీక్షిత్తు వచ్చిన రోజే తపస్సులో నిమగ్నమై మరో లోకంలో ఉన్నాడు. కోపించిన పరీక్షితుడు ఆయనను అవమానించి తృప్తి చెందాలనుకున్నాడు. పక్కనే ఉన్న పాము శవాన్ని ఆ మునిపై వేశాడు. నిజానికి ఒక మునిని అవమానించటమో లేక చనిపోయిన జంతు శవాన్ని మునిపై విసరటమో వలన వారి తపస్సు చెదిరిపోతుంది. అందుకారణంగా పరీక్షితుడు అహంకారంతో ఆ పని చేశాడు. అలా బయటకు రాగానే పరీక్షితుడికి కౌన్సికి అను నది కనబడింది. అప్పుడు పరీక్షితుడు కడుపు నిండా దాహం తీర్చుకొని అటు నుండి వెళ్లిపోయాడు. ఇది కలికాలం అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ. ఎందుకంటే పరీక్షితుడు మంచివాడే, కాని ఆయనలోని చిన్న పొరపాటుకు కలిపురుషుడు ఆవహించి ఆయన యొక్క చావుకు కారణమయ్యాడు. అంతటి వాడికే తప్పలేదంటే మరి వందలాది చెడు గుణాలతో మునిగిన మనమెంత? సో చూశారు కదా భాగవతం యొక్క కథలు. ఇదనమాట ఇవాల్టి యొక్క ఎపిసోడ్. ముందు వచ్చే ఎపిసోడ్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.